మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం వేళలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని స్తుతించడానికి గర్వపరచడానికి దేవాది దేవుడు గురించిన ఈ సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. గత సహవాసంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. వ్యయము అనేటువంటి మాట. ఒక వ్యక్తి తన బలాన్నంతా కూడా వేయపరుచుకున్నాడు అనేటువంటి మాటను గత దినమున గత సహవాసంలో మనం మాటలు చూసాం. అయితే ఈ దినాన మరొక మాట ఏమిటంటే, చాలామంది దేని కొరకు ఏదో ఒక విషయాన్ని లేకపోతే ఏదైనా పరిస్థితులను సరిచేసుకోవడానికి అన్వేషిస్తూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. ఈ అన్వేషణలో కొన్ని పర్యాయము అనేక విషయాలు వేయబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమిటి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని మనం చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25-26 వచనాలను గమనిస్తే, 12 ఏళ్ళ నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడింది. ఈమె అన్వేషణ ఏమిటంటే ఆరోగ్యం కొరకు. ఈ ఆరోగ్యాన్ని పొందటానికి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, అనేక వైద్యులు అంటే తనకు సలహా ఇచ్చిన ఈ అన్వేషణలో ఎవరైనా ఏదైనా ఫలాని వ్యక్తి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు మేలు కలుగుతుంది అని చెప్తే రకరకాలుగా అనేక మంది వైద్యులను సంప్రదించి ఆమె ఏమని తెలుసుకుందంటే, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఆరోగ్యం కొరకు అన్వేషణలో చాలా వరకు తనకు ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోయింది. తనకున్నటువంటి ధనము కావచ్చు, తనకున్నటువంటి సమయము కావచ్చు. ఈ అన్వేషణ అనారోగ్య పరిస్థితిని తీసివేసుకోవాలి అనేటువంటి అన్వేషణలో ఆమె ఖర్చు అయిపోయింది. ఎలా అంటే అక్కడే రాయబడి ఉంది, తన ఎంత మాత్రం ప్రయోజనము లేక మరింత సంకట పడెను. 12 సంవత్సరాలు తన అన్వేషణ అంతా కూడా వ్యర్థమైపోయింది. తను సంప్రదించిన వైద్యులు ఏమి చేయలేకపోయారు.
ఆఖరి సమయానికి తన ఆస్తే కాదు, తన యొక్క అందసందాలన్నీ కూడా ఖర్చు అయిపోయింది. ఇక ఎటువంటి నిరీక్షణ లేనటువంటి స్థితికి ఆమె దిగజారిపోయింది. ఇంకెవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం మరొక వైద్యుడిని సంప్రదించడానికి ఆమె దగ్గర కావలసినటువంటి ఆర్థిక వనరులు కూడా లేవు. అంత దూరం ప్రయాణించేటువంటి ఆరోగ్య పరిస్థితి కూడా ఆమె జీవితము లేదు. సమస్తము వ్యయమైపోయింది. ఆ యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి తన బలాన్నంతా కూడా వ్యయపరుచుకున్నాడు. ఇక్కడ తన ధనాన్ని, లేకపోతే తన ఆస్తిని, తన ఆరోగ్యాన్ని, తనకున్నటువంటి అందాన్ని అన్నిటినీ కోల్పోయినటువంటి స్థితికి ఈ యొక్క స్త్రీ రావటము ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అవును, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సరైనటువంటి అవగాహన లేనటువంటి అన్వేషణలో పడిపోయి మనము ఉన్నది అంతా కూడా వ్యర్థముగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మనకు బాగా తెలుసు, అందరికీ తెలిసినటువంటి సందర్భమే లూకా సువార్తలో మనకు 15వ అధ్యాయంలో ఒక ఉపమానం కనబడుతూ ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉన్నప్పుడు చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఆస్తిని తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారములతో అంత వ్యర్థము చేసుకొని, అంత వ్యయం చేసుకొని, అంత ఖర్చు పెట్టేసి ఇప్పుడు దుస్థితి ఎలా ఉందంటే ఆయన పరిస్థితి దౌర్భాగ్యుడైపోయాడు. దౌర్భాగ్య స్థితి. ఆహారం కొరకు తనను ఏ పనిని చేయటానికి పురికొల్పుతూ ఉంది. పందులు మేసేటువంటి, పందులు తినేటువంటి ఆహారం తినటానికి కూడా సంసిద్ధుడయ్యాడు. ఆకలి దేనినైనా చేయటానికి పురికొల్పుతూ ఉంది. వీళ్ళగా ఇటువంటి సమయంలో యవనస్తులకి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, ఎవరిలో బలం ఉంటుందంటే ఎవరిలో ఉంటుంది, ఎవరి దగ్గర అందం ఉంటుందంటే ఎవరి దగ్గరే ఉంటుంది, ఎవరి దగ్గర లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి అంటే యవనస్తుల దగ్గరే ఉంటుంది. అప్పుడు వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి ఆ ఆస్తిని, అందాన్ని ఎంతో వ్యయపరుస్తూ ఉంటారు. మనం సహజంగా లోకంలో ఎవరైనా మనతో కూడా కలిసినట్టు చదివి చక్కగా ఉన్నటువంటి వాడిని చూచి కొన్ని దినాలు అయిన తర్వాత ఆ సహోదరుడిని అంటే మన స్నేహితుడిని కలిసినప్పుడు వాడు అందవిహారంగా మారినటువంటి పరిస్థితి మనము ఎప్పుడైనా గమనించినప్పుడు ఏమైంది వీడికి, ఏమైంది ఈమెకు అనేటువంటి మాట మనము అడిగినప్పుడు యవనంలో ఎవరిని లెక్క చేయలేదు. బలం ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది. విడితనంగా తిరగటం ప్రారంభించాడు. రాకూడనటువంటి వ్యాధి వచ్చింది. పరిస్థితి తారుమారైపోయింది. బలం పోయింది, ఆస్తి పోయింది, అందం పోయింది. ఉన్నప్పుడు ఎవరి మాట లెక్క చేయలేదు, ఎవరి మాటను అంగీకరించలేదు. ప్రతి వారి యొక్క మాట త్రోసిపుచ్చాడు. ఉందలే, ధనం ఉందలే, ఏ వ్యాధి వచ్చినా నాకు బాగోంది అనేటువంటి అహం. కానీ ప్రియులారా, ఆ 12 సంవత్సరాలు అంతా వ్యయపరుచుకొని సంఘటన పడిపోయింది. నేను బయటికి వెళ్తాను, నన్ను ఎవరు కూడా ఆపేవాళ్ళు లేరు, ఇది చేయటం తప్పు అనేటువంటి చెప్పేటువంటి వారు లేరని దూర ప్రాంతానికి ఆస్తితో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అవస్థలు పడుతున్నాడు. ఆ సమయంలో
వేయము అయిపోయినటువంటి సమయంలో ఇంక ఎవరు దరికి రానటువంటి పరిస్థితిలో, ఎవరు ఓదార్చలేనటువంటి స్థితికి కోల్పోయినప్పుడు అప్పుడు జ్ఞాపకం వస్తున్నారు ఈ 12 సంవత్సరాల స్త్రీ కానీ, లేకపోతే ఈ ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయి బలముందని విచ్చలవిడిగా తిరిగినటువంటి యవనుడికి తండ్రి గుర్తొస్తున్నాడు. ఈ 12 సంవత్సరాల స్త్రీకి ఎవరు గుర్తొస్తున్నారంటే రక్షకుడైన క్రీస్తు గుర్తొస్తున్నాడు. యవన కాలంలో దేవుడు ఎన్నోసార్లు ఆహ్వానించి ఉంటాడు, ఎన్నో పర్యాయాలు హెచ్చరించి ఉంటాడు. తప్పు మార్గంలో సంచరించకు, తప్పు ఆలోచనలు చేయకు, తప్పు నడవడికలు నడవకు అని అనేక పర్యాయములు దేవుని యొక్క వాక్యము ద్వారానో, సేవకుల ద్వారానో, లేక కుటుంబ తల్లిదండ్రుల ద్వారానో హెచ్చరింపబడుతూ ఉంటాం. ఆ హెచ్చరికను నిర్లక్ష్యము చేస్తే వేయమైపోవాల్సిందే. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా హక్కున చేర్చుకునేటువంటి వారు ఉన్నారు. ఆయనే మన ప్రభు, మన రక్షకుడు, పాపుల విమోచకుడు, నజరేయుడైన యేసు క్రీస్తు. విన్నదో లేకపోతే ధనం ఉన్నప్పుడు ఆయనే వైద్యుడు అనుకుందో తెలియదు, కానీ ఏమి లేక ఇక ఏ సహాయము లేక తనలోనికి ఇప్పుడు దేవుని దగ్గరకు రావాలని, దేవునిని ముట్టాలని ఆ ఆశ కలిగి ఆ విశ్వాసముతోటి ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో ఆయన వస్త్రాన్ని ముట్టడం మనం చూస్తాం. ఆమె స్వస్థత పడటం చూస్తాం. ఇక పందులు తినేటువంటి పొట్టు కూడా, ఆహారం కూడా నాకు దొరకలేదు, ఇంకిక్కడ ఉంటే ఈ ఉన్నటువంటి ఈ కొద్ది జీవితం కూడా వేయమైపోతుంది, ఇక నేను ఎందుకు పనికిరాను, ఇక్కడే అనాథలాగా నేను అంతరించిపోవాలి. కాబట్టి తండ్రి జ్ఞాపకం వచ్చాడు, తండ్రి దగ్గరికి తిరిగి ప్రయాణం అయ్యాడు, తండ్రి ఎప్పుడు చేర్చుకున్నాడు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా ఆహ్వానించుకొని అతనికి ఎంతో ఆదరించి ఆతిథ్యం ఇచ్చి తన కుమారుడు అనేటువంటి అధికారాన్ని మళ్ళా తిరిగి ప్రసాదించారు. ప్రియులారా, యవన సహోదరి సహోదరులారా, మనం బలము వేయమైపోతుంది, మన ధనము వేయమైపోతుంది, మనకున్నటువంటి చందాలు వేయమైపోతాయి. కానీ అవి వ్యర్థముగా వేయపరచడం, ఎందుకు ఉపయోగం లేకుండా ఖర్చు చేయటం. కానీ ఖర్చు చేసినటువంటి ఒక యవనస్తుడు ఉపయోగకరంగా తన జీవితాన్ని, తన యవన జీవితాన్ని ప్రభు కొరకు ఉపయోగించిన ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నటువంటి మాట, ఆ మాటను నేను జ్ఞాపకం చేసి దేవుని యొక్క మాటలను ముగిస్తాను. చూడండి, ఒక వ్యక్తి అంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి 15వ వచనం, 12వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరిచెదను, నన్ను నేనే వేయపరుచుకున్నాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నాను, అంత తక్కువగా మీరు నన్ను ప్రేమితురా. ఇక్కడ పౌలు అంటున్నటువంటి మాట, ఆత్మల పట్ల, నశించుచున్న వారి పట్ల తనకున్నటువంటి బాధ్యత, నశించుచున్న వారి పట్ల తనకున్నటువంటి వేదన, తనకున్నటువంటి బాధ ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి కలిగిన యావత్తు, నాకు కలిగిన సమస్తం ఆత్మల నిమిత్తమే నేను వేయపరుస్తూ ఉన్నాను.
అంతకంటే ముఖ్యంగా ఆయన వింటున్నటువంటి మాట ఏంటంటే, నన్ను నేనే ఏర్పరచుకుంటున్నాను. సార్ పాస్టర్ గారు అనౌన్స్ చేశారు, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలి, సువార్తకు అవసరమైన చాలా ఆర్థికమైనటువంటి వసతులు కావాలి, మీరెవరైనా ఆ వసతుల కొరకు ఏదైనా ఇవ్వాలంటే ఇక్కడ ఒక ట్రే ఏర్పాటు చేస్తున్నాము, తీసుకొచ్చి మీరు దాంట్లో మీ సహకారాన్ని అందించాలి అని ప్రకటన చేశారు పాస్టర్ గారు. ప్రకటన చేస్తే అందరూ వచ్చి వాళ్ళకి కలిగిన దాంట్లో ఏదో ఒకటి అక్కడ వేసిపోతూ ఉన్నారు. చిన్న పాప వచ్చి ఆ టేబుల్ ఎక్కి ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఆ పాత్రలో వచ్చి తను కూర్చుంది. ఏంటమ్మా ఇక్కడ కూర్చుంటే, వేయటానికి నా దగ్గర ధనం లేదు, కానీ నేనే ఆ సువార్తకు పోయి వెళ్ళిపోతాను. ఇది పౌలు చెప్తుంది. ఒక పాప, నేనే బహుమానం ఆయనకి, నేనే. మనకు తెలుసు దైవజనురాలు ఎవరు డాక్టర్ అంశమతి మేరీ గారు, కావలి, ఆమె స్వస్థలం ఆమె కావలో ఉంటుంది. వాళ్ళ డాడీ సేవకు. అయితే తన పిల్లలు అడుగుతున్నారంట, ప్రతి సమ్మర్ హాలిడేస్లో నువ్వేం చేస్తావు శివదేవుని యొక్క సువార్త కంటే వారు రకరకాలుగా చెప్పారు. నాకైతే నేనే దేవుని యొక్క సువార్త అని చెప్పింది. ఏమిటంటే, ఒక కూడల్లోకి వెళ్ళి వాళ్ళ తండ్రి వాక్యం చెప్పాలంటే ఆ కూడల్లో యవన ప్రాయంలో, ఆ చక్కటి యవన ప్రాయంలో తన స్వరమెత్తి ఆట పాడుతున్నప్పుడు ఆ చక్కని స్వరాన్ని విని అనేక మంది అక్కడ పోగైనప్పుడు తన తండ్రి గారు సువార్త ప్రకటించారు. నేనే. ప్రియమైన దేవుడు పెట్టారా, పౌలు అంటున్నటువంటి మన ఆత్మల రక్షణ కొరకు ప్రారంభంలో విషయ గ్రంథంలో చూచాం, యవనుడు తన బలాన్ని వ్యర్థంగా వేయపరుచుకున్నాడు. ఈ మార్కు సువార్తలో ఒక స్త్రీని 12 సంవత్సరాలు ధనాన్ని ఖర్చు పెట్టి బాగుపడాలనే చూసింది, కానీ ధనము కూడా వ్యయమైపోయి సంకటపడిపోయింది. ఇంకెవరి దగ్గర చూపించుకునేటువంటి పరిస్థితి లేదు, తనే వ్యయమైపోయింది. భౌతికంగా దూరంగా వెళ్ళి ఏదో సాధించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు అనుకున్నటువంటి తన యవన కుమారుడు, రెండవ కుమారుడు, తనకున్నటువంటి దత్తకుడు ఖర్చు అయిపోయింది. తను కూడా క్రమంగా ఖర్చు అవుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక క్షీణ దిశలోనికి వెళ్ళిపోయాడు. బంధువులు ఆహారం దొరకనేటువంటి దుస్థితిలోనికి వెళ్ళారు. అప్పుడు తండ్రి జ్ఞాపకం వస్తున్నాడు. కానీ పౌలు ప్రభు చెంతకు వచ్చిన తర్వాత ఆయన అన్నటువంటి ఆ చక్కటి మాట, నన్ను నేనే వేయపరచుకుందును. ఇది ఒక ఛాలెంజ్. యవన బిడ్డలకి ఇది ఒక ఛాలెంజ్. నేను వేయం కావాలి. ఎవరి కొరకు? యేసు యొక్క రాజ్య సువార్త కొరకు నేను ఖర్చు కావాలి. నా ధనము కాదు, నేనే ఖర్చు కావాలి. నా కొరకు కాదు, నా సుఖాలకో సౌఖ్యాల కొరకు సంతోషాల కొరకు నా కొరకు కాదు. నేను వేయపరచబడాల్సింది నా ప్రభు కొరకు. నేను వేయము కావాల్సిందే. కాబట్టి ఒక మాదిరికరమైన జీవితాన్ని తీర్మానం చేస్తున్నాడు. ఒక మహోన్నతమైన పరిచర్యలో అనేక ఆత్మను రక్షించడానికి తను తానే వేయపరచబడటానికి సంసిద్ధుడయ్యాడు. నీ ధనమును ఖర్చు పెట్టాల్సిన పని లేదు, కానీ నీకున్న బలాన్ని, నీకున్న సామర్థ్యాన్ని
నీకున్న తెలివితేటలు నీ కొరకే ప్రయోగించడం కాదు, కానీ ఒక ఆత్మనైనా రక్షించడానికి నీకున్న టాలెంట్ ఉపయోగిస్తే అదే శ్రేష్టమైనది. నా దగ్గర ధనం లేదు, కానీ నీ పరిచర్యకు నేనే అనేటువంటి తీర్మానం, నేను వేయపరచడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను ఖర్చు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. లోకం కొరకు వేయి కాదు, ఆ లోక సృష్టికర్త అయినటువంటి ప్రభు కొరకు వేయపరచబడాలి. యవనురాలు బలవంతా పోయిన తర్వాత పాట ఉంటుంది, బలవంతా పోయింది, ఇప్పుడు చదవాలని ఉంది, ఏం లేవు, చూపు లేదు, ఇప్పుడు ప్రకటించాలని ఉంది, సరిగా నడవలేదు, ఏం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? మన సౌఖ్యం సుఖ కొరకు ఖర్చు పెట్టుకుంటున్నాం, మన ఉల్లాసం కొరకు, ఆహ్లాదం కొరకు. కానీ అక్కడ పౌలు నన్ను నేనే ఖర్చు పెడుతూ ఉన్నాను. యెషయా భక్తుడు ఒక మాట అంటారు, చూడండి 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దప్పికొని వారులారా నేల యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. ఏమీ ఇయ్యకయే, ద్రాక్షారసమును పాలను కొనుడి అని చెప్తూ, నీ కాడ ఏమీ లేకపోయినా వచ్చి నీకు కావలసింది సేవించు, రుచించు. అయితే ఆయన చెప్తున్నటువంటి సలహా ఏమిటంటే, నీకాడ లేదు మంచిదే. అయితే ఆయన చెప్తున్నటువంటి సలహా ఏమిటంటే, నీకాడ లేదు మంచిదే, ఉన్నప్పుడు ఏం చేశాడంట, ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు. ఆహారం కానీ ఏంటి చెప్పండి? డబ్బులు ఇచ్చుకొని ఆహారం కానీ దాని కొరకు మీరేలా రూకలిచ్చారు. పౌలు వలె, యవనుల వలె నాకు బలం ఉందని వ్యర్థముగా వేయపరచుకుని, నా దగ్గర ధనం ఉందని వ్యర్థంగా ఖర్చు పెట్టకు. అవన్నీ కూడా ఒక దినాన మనకు అక్కడికి రావు. ఎంత ధనం ఉందో, అనేక మంది వైద్యులతో ద్వారా తిప్పలు అనేక మంది 12 సంవత్సరాలు ఎంతమంది దగ్గర తిరిగిందో, అనారోగ్య పరిస్థితి ఎవరు కూడా సహాయం చేయలేదు. తన ఆస్తితోటి వారు ఆ ఆస్తిని పంచుకున్నారు, కానీ అన్నదమ్ముల వల్లే, అక్క చెల్లెల వల్లే ఆమెకి అనారోగ్యం మాత్రం తగ్గించలేదు. ఆఖరికి యేసయ్యే ఆమెకు ఆ 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న వేదన పడుతున్నటువంటి ఆమె జీవితాన్ని సరిచేశాడు. డబ్బుందలే, బలముందలే, యవనముందలే అనుకుని ఎచ్చలవిడిగా తిరిగిన కొంతమంది లోకంలో యవనురాలను భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులై HIV అనేటువంటి వ్యాధిని పడిపోయి, ఒకప్పుడు అందంగా చక్కగా బలంగా ఉన్నటువంటి యవనస్తులు బక్క చిక్కి ఎప్పుడు చనిపోతాడో, ఎముకలు బయటపడి అస్థిపంజరంలా మనకు కనపడుతున్నాడు. అప్పుడు తన బలాన్ని, తన ధనాన్ని చూచి గర్వించాడు. ఇప్పుడు సహాయం చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ పౌలు వలె నేను నా ప్రభు కొరకు వ్యయమవుతాను, నా ప్రభు కొరకు, ఆత్మల రక్షణ కొరకు వ్యయమవుతాను అని తన తీర్మానం చేసుకునే రీతిగా యవన ప్రాయంలో ప్రభు కొరకు బ్రతుకుతాను అనేటువంటి తీర్మానం, అది ఆశీర్వాదకరం. ఒకే ఒక వ్యక్తి భక్తుడి మాట అన్నాడు. ఒక వ్యక్తి ఆ పౌలే అన్నాడు, నన్ను పోలి నడుచుకున్నది అన్నాడు.
నన్ను పోలి నడుచుకునండి. ఎందుకు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు ఎలా వేయమయ్యాడో తన జీవితం, క్రీస్తు ఎలా అయితే మానవుల కొరకు జీవించాడు, మానవుల కొరకు మరణించాడో ఆ రీతిగా నేను కూడా అటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిచర్యలో కొనసాగుతున్నాను. క్రీస్తు ఏ రీతిగా ఈ భూలోకంలో జీవించడానికి తీర్మానం చేసుకున్నాడో ఆ రీతిగా తీర్మానం చేసుకుని బ్రతుకుతున్నాను. నన్ను పోలి నడుచుకున్నాడు. ఎందుకంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి పౌలు. ఎందుకంటే క్రీస్తు వలె తను కూడా వేయమవుతూ ఉన్నాడు. సాయంకాలం క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఉన్న బలాన్ని శిఖారు కొరకని సదా కొరకని చెప్పి ఖర్చు చేయకండి. ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఆత్మల రక్షణ కొరకై, నీ భవిష్యత్తు కొరకై. అంతా అయిపోయి పెద్దలు చెప్పిందలాగా కాలిన తర్వాత ఆకులు కొట్టుకోవడం అవసరం లేదు. కాలం ముందే ఆకులు కొట్టుకుంటే అది ఎంతో కష్టం. ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకో. దేవుడు ఆశీర్వాదకరంగా మీ జీవితాలను మలిచి ఆయన దీవించును కనుక ఆమేన్. లేచిన వల్ల ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కలిగిన దేవుని బలముందని అది ఏమైందాక బ్రతికి జీవించాలని బలాన్ని కోల్పోయినటువంటి వారిని చూస్తున్నాం, ధనాన్ని కోల్పోయినటువంటి వారిని చూస్తున్నాం. కానీ ప్రభు నీ కొరకు సమస్తమును కోల్పోవటానికి సిద్ధపడినటువంటి పౌలు వలె మేమును యవన సహోదరి సహోదరులందరూ కూడా వేయమవటానికి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడటానికి చూపించు. వారి భవిష్యత్తు ఉన్నతముగా ఉండటానికి వారి సమయాన్ని వ్యర్థముగా వేయపరుచుకోకుండా సద్వినియోగపరుచుకునేటువంటి కృపను వారికి దయచేయమని తల్లిదండ్రులను, రక్త సంబంధికుల స్నేహితులు అందరూ కూడా దీవించు. ఈ దీన దీవెనలతోటి భవిష్యత్తు ప్రభు జీవితంలో మీ కొరకు జీవించేటువంటి బిడ్డలుగా ఉండటం, ఈ నామాన్ని హెచ్చిస్తూ గలపరిచేటువంటి బిడ్డగా జీవించడానికి సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు. మమ్మల్ని శోధనలకు తెగ కీ నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కాపుదల చెరొచ్చిన మనందరి మీద సకల పరిశుద్ధ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదము ఆమేన్. వర్షింపజేయు నిశా ఆశతో నమ్మియున్నాము. నీ సత్యవాగ్దానము ఈ మాటి మీద కృమ్మరించుము దేవా. క్రమర ప్రేమ వర్షము కృమ్మరించుము